హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నా. మీరందరూ బాగున్నారా? బాగుంటారని బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు నేను బిస్కెట్స్ చేశాను. కానీ బిస్కెట్స్ని నేను ఎలా చేశానో మీరు చూస్తూ ఉండండి. టాపిక్ మాత్రం వేరేది మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇదే ఏంటండి ట్రెండ్ యూట్యూబ్లో. ఇలా చేస్తేనే యూట్యూబ్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయంట. ఏంటో చూద్దాం. మనుషులందరూ మల్టీ టాస్కర్స్ అయిపోయారండి. అదన్నమాట విషయం. ఇంకేంటి సంగతులు? ఈరోజు నేను భోజనానికి ఎండుమిర్చి వేయించిన పప్పు చేశానండి. చాలా బాగా వచ్చింది. నెయ్యి వేసుకొని కుమ్మేశాను అనుకోండి. 10th ఎగ్జామ్స్ మొదలయ్యాయి కదా, అందరు ఎలా రాస్తున్నారు? బాగా రాస్తూ ఉంటారులేండి. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకుంటా. బాగా ప్రిపేర్ అయ్యారా? ఆల్ ది బెస్ట్ అండి మీ పిల్లలకి. మీరు చూస్తుండేది పేరెంట్స్ అయితే మీ పిల్లలకి ఆల్ ది బెస్ట్ అండి. బాగా రాయమని చెప్పండి నా తరపున. ఇన్ కేస్ చూస్తున్న వాళ్ళు 10th క్లాస్ పిల్లలు అయితే మాత్రం ఎగ్జామ్ బాగా రాయండి. ఇదిగో వీలైతే కాపీ కొట్టండి. కుదిరితే 4 మాటలు మాట్లాడి రాసేసుకోండి పేపర్లోనూ. నన్ను మాత్రం కొట్టకండి. ఏంటక్కోయ్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటూ వీలైతే కుదిరితే అంటూ ఉన్నావా అనకండి. ఏది వీలైతే అది వేసేయడమే. మరి టేక్ ఇట్ ఈజీ పాలసీ అండి. అంతే, మందంతా. మన రూటే సపరేట్. సరే, ఇంకేంటండి విషయాలు? మన వీడియో అయిపోతుంది. మీరు చూసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేదో కొత్త ట్రెండ్ అంట అని మన యూట్యూబర్లకు కూడా షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. ఇలా చేయమని చెప్పండి వీడియోసు. ఏమంటారు? ఏమీ లేదండి. ఈ మధ్యలో యూట్యూబ్ చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళు ఎక్కువైపోయారంటండి. లైక్ బెల్లం ముక్క ఎక్కడుంటే చీమలంతా చుట్టుకున్నట్టు. నాకు ఇంకో కథ కూడా గుర్తొచ్చిందండి. అవ్వ ఒక కథ చెప్పేదండి. చిన్నప్పుడు వాళ్ళు వరి పండించే వాళ్ళ పెద్ద బండ దగ్గరికి వెళ్ళి ఆ బండ మీద ఒడ్లన్నీ ఎండబెట్టేవాళ్ళు. ఆ టైంలో మాకు పొద్దుపోయేదానికి మా అవ్వ ఒక కథ చెప్పేదండి. అదేంటంటే, ఈ ఆకాశం అట మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు కిందకు వచ్చేదంటండి. కిందకొచ్చి దాన్ని అట్లా ముట్టుకుంటే చాలంట వర్షం పడేదంట. మళ్ళా వెళ్ళు అంటే అది పైకి వెళ్ళిపోయేదంట. అలా అవకాశం ఉన్నప్పుడల్లా ఆకాశాన్ని కిందికి పిలుచుకొని నీళ్లు పట్టుకునే వాళ్ళంటండి. నీళ్లు ఎక్కడ తాకితే అక్కడ కురిసేవట. ఇంకా కొంతమంది ఏం చేశారంటే, ఇదిగో నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చేదానికి నువ్వేమన్నా ఇదా అదే అని చెప్పి నువ్వు ఎవరు పడితే అలా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావద్దు అని చెప్పారంట. సరే అని అప్పుడు ఎవరో ఒకరు పిలిస్తే వచ్చేదంట. ఆ తర్వాత ఇదిగో నువ్వు ఇక్కడే కిందనే ఉండిపో అన్నారంట ఎవరు. అప్పుడు అది తలలకు తగులుకొని కోపం వచ్చి పైకి వెళ్ళిపోయి కూర్చుందంటండి. అదన్నమాట కథ. అలా ఆకాశం మనకు అందరాని ఎత్తుకు వెళ్ళిపోయిందంట. ఇప్పుడు అవకాశాలు కూడా అంతే. మరి మనం ఏది అందిపుచ్చుకోవాలంటే అది పైనకి కూర్చుంటుంది. మనం దానికి నిచ్చెన లేసి నడువులు ఇంచుకుంటూ ఉంటాం అన్నమాట. సరే మరి బాయ్.